ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు గదా! మీరందరూ బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సజీవ వాహిని గెస్తమనే నుండి గొల్గోత వరకు అనే ఈ సిరీస్‌లో ఈరోజు దేవుడు మీతో మాట్లాడడానికి నాకిచ్చిన ధన్యతను బట్టి, దేవుడు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు. కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సిరీస్‌లో 40 దినాల శిలువ ధ్యానాల ఈ యొక్క సిరీస్‌లో ప్రతిరోజు ఒక సహోదరి, సహోదరుల ద్వారా దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ 40 దినాల శిలువ ధ్యాన కార్యక్రమంలో చాలా మంది దీన్ని మండల కాల దినాలు, లేకపోతే దీన్ని ఆకు వాల్చు కాలము. ఈ టైంలో ఈ యొక్క ఆహ్, టైంలో ఈ సీజన్‌లో ఆకులన్నీ రాలి కొత్త చిగురు వస్తుంది. దాన్ని బట్టే భక్తులు దీన్ని ఆ విధానంలో చెప్తూ ఉంటారు. కాబట్టి మన జీవితంలో విన్న ఈ 40 దినాల వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే గ్రహింపు మనం వచ్చినప్పుడు, మనం మన జీవితాన్ని సరిచేసుకుంటూ, ఆ రీతిగానే మన జీవితాన్ని పాత, రోత మన జీవితంలో దేవునికి అయిష్టమైన, ఆయాసకరమైన, అపవిత్రమైన బ్రతుకు, జీవితము, అలవాట్లు, ప్రవర్తన ఏమైనా ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి నూతన చిగురులోకి, నూతన జీవితము, నూతన మార్పు, నూతన ప్రవర్తన మనకెప్పుడైతే వస్తుందో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, దేవుడు తన దగ్గరికి తీసుకోవడానికి ఎంతో ఆధ్యాత్మిక మేలుకొలుపు మన జీవితంలో చేకూరుతుంది. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క 40 దినాల ఈ మండల కాల దినాల్లో మనల్ని మనం మార్చుకుందాం. మనల్ని మనము క్రీస్తు రక్తంలో కడుక్కుందాం. ఆయన పరిశుద్ధతలో మనము పవిత్రమైపోయి ఆ యొక్క దగ్గరగా జీవించలాగున దేవుడు మనల్ని ఈ రీతిగా నడిపిస్తున్న అందును బట్టి చాలా సంతోషం. సజీవ వాహిని మన కొరకు ఇలాంటి సిరీస్ ని చేసినందుకు సజీవ వాహినికి ఆ రీతిగానే దేవునికి ఆహ్, వెళ్ళక ముందుకు ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోతాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఈ యొక్క సమయంలోనైనా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం ద్వారా బిడ్డలతో, నాతో, మాతో మీరు మాట్లాడి కృపను దయచేయమని మమ్మల్ని అందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మీతో మాట్లాడడానికి సిలువలో యేసు ప్రభువారు పలికిన 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తనా, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనే మాటను మనం ఈరోజు దే ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రాముఖ్యమైన మాట. క్రైస్తవ సమాజానికి, సంఘానికి ఎంతో ప్రాముఖ్యమైన సిద్ధాంతంతో కూడుకున్న మాట. ఆయన శిలువ పైన పలికిన మాటను మనం ఆలోచన చేసుకుంటే చాలా మందికి చాలా డౌట్స్, చాలా సందేహాలు, చాలా ఆహ్, విధానాల్లో ఈ మాట అందరికీ కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిలువ ఘట్టంలో, శిలువ సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క ఆత్మయందు తీవ్రత కలిగిన మాట ఇది. ప్రభు ప్రేమ తీవ్రతను ఇక్కడ మనకు కనపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 40 ఆహ్, 6 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 45 నుంచి మనం చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రేమ యొక్క తీవ్రతను మనకు తెలియజేసే మాటగా మనకు కనిపిస్తుంది. ఆర్తనాదంగా దేవుడు మొరపెట్టిన ఆర్తనాదంగా ఈ మాట మనకు కనిపిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని 6 గంటలు మొదలుకొని 9 గంటల వరకు ఆయన శిలువ శ్రమను అనుభవిస్తున్నప్పుడు 9 గంటల సమయంలో ఆ గొల్గోతా కొండ పైన ఆయన్ని తీసుకెళ్లి ఆ శిలువను నాటి అక్కడ ఆయన్ని ఆ శిలువలో వేలాడించిన సందర్భాన్ని మనము చూడగలుగుతాము. ఇంచుమించు 12 గంటల నుంచి 3 గంటల వరకు, 3 గంటలు ఆ దేశమంతటా చీకటి కమ్మినట్టుగా మనము చూడగలుగుతాం. ఎందుకు ఈ చీకటి కమ్మిందంటే మన పాపముల గురించి ఆయన ప్రతినిధిగా, మన పాపములకు ఆయన బలిగా ఆహ్, ఆ యొక్క సిలువలో ఆయన యొక్క విధానాన్ని అనుభవించినట్టుగా మనము చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రవచన నెరవేర్పుగా మనకు కనిపిస్తుంది. ప్రవచన నెరవేర్పుగా మనకు కనిపిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక
8వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయము మనం గమనించినట్లయితే అక్కడ మనకు మాట్లాడుతున్న మాట మనకు కనిపిస్తుంది. ఏమనంటే ఎందుకనగా 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అగునట్లు దేవుడి దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తన కుమారునికి శిక్ష విధించినట్టుగా మనం చూడగలుగుతాం. 33వ వచనంలో కూడా 32వ వచనంలో తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మన కొరకు ఆయన అప్పగించువాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కుమారుని అందు తాను ఈ యొక్క శిక్ష విధించినట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇదొక విచిత్రమైన విధానంలో మనకు కనిపిస్తుంది. 3 సందర్భాలు ఇక్కడ మనకు పోయిన సిరీస్ లో ఒకరోజు నేను మాట్లాడుతూ చీకటి గురించి ఆ దేశమంతటా చీకటి కమ్మెను అనే మాట మీద మాట్లాడాను. అక్కడ మనకు కనిపిస్తుంది 27వ మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనంలో ఆ దేశమంతటా చీకటి కమ్మెను అనే మాట మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎట్లాంటిదంటే ఎడబాటుగా కనిపిస్తున్న దానికి చీకటి కమ్మినట్టుగా మనం చూడగలుగుతాం. మొదటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇది మనకు ఒక ప్రవచన నెరవేర్పుగా చీకటి కమ్మినట్టుగా మనం చూడగలుగుతాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ చీకటి కమ్మినట్టుగా మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలు మీద చీకటి కమ్మజేస్తానని దేవుడు చెప్పిన మాటను మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 8వ అధ్యాయము 9వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఇందును గూర్చి భూమిని కంపించదా దాని నివాసులందరూ అంగలార్చిరా. నైలు నది పొంగునట్లు భూమి అంతటా ఉబుకును. ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును. ఆ దేశపు అణిగి పోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 9వ వచనం చూస్తే ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేతును, పగటి వేళ భూమిని చీకటి కమ్మజేతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక ఉగ్రతకు సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజల మీద ఆ సమయమందు పగటి వేళ సూర్యుని అస్తమింపజేతును అనే మాట మనకు కనిపిస్తుంది. ఆ రీతిగానే ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టినప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక జడ్జిమెంట్ గురించి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు ఫలో వారిని పంపింపనందున ఫలో వారిని బయటికి పంపించినందున 3 రోజులు అక్కడ చీకటి కమ్మినట్టుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ 3 గంటలు చీకటి కమ్మింది. ఆ సమయంలో 3 రోజులు చీకటి కమ్మినట్టుగా మనము చూడగలుగుతాం. నిర్గమకాండము 10వ అధ్యాయము నిర్గమకాండము 10వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకుందాం. 20-21 వచనాలు నేను చదువుతాను. ఆయనను యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను. అప్పుడు అతడు ఇశ్రాయేలును పోనీయడాయెను. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి నీ చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మును. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ మాట్లాడుతున్నాడు. ఫరో హృదయము కఠినమైన తర్వాత మోషేతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మోషే నీ చెయ్యి పైకెత్తు, నీ చెయ్యి కనిపించనంతగా ఆ దేశం అంతటా చీకటి కమ్ముతుంది అని. ఇది జడ్జిమెంట్ కు ఉగ్రతకు సాదృశ్యంగా మనము ఈ చీకటిని మనము చూడగలుగుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 దినాలు అక్కడ చీకటి కమ్మినట్టుగా మనం చూడగలుగుతాం. అక్కడ అంటే ఉగ్రతకు నిదర్శనంగా ఈ చీకటి కమ్ముతున్నట్టుగా మనం చూడగలుగుతాం. మొదటిది పాపానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆ యొక్క చీకటి కమ్మినట్టుగా మనం చూడగలుగుతాం. రెండోది ఉగ్రతకు రూపంగా ఉన్నందువలన దాన్ని కమ్మినట్టుగా మనం చూడగలుగుతాం. మూడోది మనం చూసినట్లయితే అది దేవుని యొక్క ఎడబాటుకు సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. తన ప్రియ కుమారుడు ఆ యొక్క గొల్గోత కొండ పైన లోక పాపమంతా తన మీద వేసుకొని మోసుకుంటున్నప్పుడు ఆ చీకటి కమ్మినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి చీకటి
యేసు ప్రభును కమ్మినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే ఇక్కడ మనకు మాట కనిపిస్తుంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన గొల్గోతా గెస్తమనే తోటలో ఆ శిలువ శ్రమను అనుభవించడానికంటే ముందు ఆయన బహు వేదనతో, బహు దుఃఖముతో ఆ శిలువ శ్రమను గురించి ఆయన తండ్రి దగ్గర వేడుకున్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఆయన ఒక దూతను పంపి తనను బలపరిచినను అనే మాట మనకు కనిపిస్తుంది. కానీ శిలువ శ్రమను అనుభవిస్తున్నప్పుడు, శిలువలో వేదన పడుతున్నప్పుడు, శిలువలో ఆయన బలియాగం అవుతున్నప్పుడు, ఆయన అంత యాతన పడుతున్నప్పుడు తండ్రి ఏ యొక్క దూతను పంపించలేదు. ఒక్క దూత కొన్ని లక్షల మందిని చంపేస్తది, కొన్ని లక్షల మంది మీద జయం పొందుతనే దూతను కూడా ఆయన పంపించలేదు. కానీ గెస్తమనే తోటలో ఆయన బాధపడుతున్నప్పుడు, ఆయన వేదనకు గురవుతున్నప్పుడు, ఆయన టెన్షన్‌కి ఆతురతకు గురవుతున్నప్పుడు తను బలపరచడానికి ఒక దూతను పంపినట్టుగా మనం చూడగలుగుతాం. కానీ ఆ శిలువ శ్రమలో ఆయన పంపలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎడబాటుకు సాదృశ్యంగా ఈ మాట మనకు కనిపిస్తుంది. ఆయన ఎడబాటులో ఉన్నప్పుడు మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని, మనం పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన అంధకారంలోకి వెళ్ళాడు. మన పాపాల్ని ఆయన మీద వేసుకొని ఆయన చీకటి కమ్ముకున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఈ సృష్టి ఈ యొక్క ఎడబాటును భరించలేకపోయినందువల్ల ఆ చీకటి కమ్మిందన్న మాట మనం గమనించగలుగుతాం. గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. 3:13. 3:13 వచనాన్ని చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపముల నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుని రాయబడును అనే మాట మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన శాపాన్ని, మన పాపాన్ని, మన శాపాన్ని ఆయన మీద వేసుకొని ఆ మ్రానులో ఆయన బలియాగమైనట్టుగా మనం చూస్తాం. పాపం ఆయన కమ్ముకున్నప్పుడు అంధకారంలోకి ఆయన వెళ్ళిపోయాడు. పాపభరితమైన జీవితాన్ని ఆయన జీవించాడు కాబట్టి తండ్రి నుంచి ఎడబాటు లభించింది. ఎడబాటు లభించడం వల్ల ఆ యొక్క చీకటి, ఆ సృష్టి యావత్తు దాన్ని సహించలేక, భరించలేక భయపడిపోయి చీకటి కమ్మిందన్న మాట మనకు బైబిల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రికి కుమారునికి ఎడబాటు అక్కడ వచ్చేసింది. మన పాపముల గురించి, మన శాపముల గురించి ఆయన సిలువలో బలియాగమైనట్టుగా మనం చూస్తాం. అప్పటిదాకా తండ్రి తండ్రి అని పిలిచిన ఆయన, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనే మాట మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుబంధము, ఆ సంబంధము అక్కడితో ఆ ఎడబాటు లభించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే ఇది కొన్ని వేలకు సంవత్సరాల పూర్వమే ఈ మాట మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఒక ప్రవచన రీతిగా ప్రవక్త అంటే ప్రభువు గురించి మాట్లాడే ఒక వక్త, ప్రభువుని గురించి మాట్లాడే ప్రవక్త ఈ మాటను చెప్పినట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 22 కీర్తనలో మనకు కనిపిస్తుంది, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గురించి నా గురించి ప్రభు తండ్రి అయిన దేవుడు తన కుమారుని చెయ్యి విడవలసిన సమయం ఏర్పడింది. మన పాపములు ఆయన మీద వేసుకున్నందువల్ల మన కొరకు ఆయన బలియాగము కావడవలసి వచ్చింది. నీ గురించి నా గురించి ఆయన శాపగ్రస్తమైన ఆ మరణం పొందవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి విడిచిపెట్టని భాగ్యము విడిచిపెట్టి ఆ యొక్క తండ్రి యొద్ద నుంచి కుమారుడు మన కొరకు, మన పాపముల గురించి చనిపోవడానికి, మన పాపముల గురించి బలియాగం కావడానికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఈ వాక్యం వింటున్నాను, మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి విధానంలో మనం ఉండగలుగుతున్నామా? ఆలోచన చేయి. ఎలాంటి జీవిత విధానాన్ని జీవించగలుగుతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి తన కుమారుని చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది. ఎందుకంటే నీ చెయ్యి పట్టుకోవడానికి తండ్రి చెయ్యి విడవలసి వచ్చింది.
తన కుమారుని చేయి విడవలసి వచ్చింది. తండ్రి నిన్ను పట్టుకోవడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను ఆ పాప బంధకాల నుంచి, ఆ అపవిత్రమైన జీవితం నుంచి, అంధకారం నుంచి నిన్ను బయటికి లాక్కరావడానికి, బయటికి లేవనెత్తడానికి తన కుమారుని చేయి విడవలసి వచ్చింది. మన దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క సందర్భంలో చూడగలుగుతాం. అందుకే నా దేవా, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? తండ్రితో ఆ ఉన్న బంధము, తండ్రి అని పిలవవలసిన ఆ భాగ్యము కోల్పోవలసి వచ్చింది. పాపి ఉన్న చోట పరమాత్ముడైన దేవుడు ఉండడు. ఆయన పాపిని ప్రేమిస్తాడు గాని పాపాన్ని ప్రేమించడు. క్రీస్తు తన మీద అంత పాపాన్ని వేసుకోవడం వలన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు గాని, కుమారుణ్ణి ప్రేమిస్తున్న ఆయన కుమారునికి తన వీపును చూపిస్తాడు. తన ముఖాన్ని చూపించడానికి ఆయన ఇష్టపడలేదు. తన్ను తాను కనపరుచుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే నీ గురించి, నా గురించి ఆయన ఆ శిలువలో బలియాగమైపోతున్నందువలన, నీ గురించి, నా గురించి ఆయన ఆ మరణాన్ని అనుభవిస్తున్నందువలన ఆయన తన కుమారుని చూడలేకపోయాడు. తన ముఖాన్ని వెనుదీసుకున్నాడు. తన చెయ్యిని వెనుదీసుకున్నాడు. అందుకే కుమారుడు ఆర్తనాదంతో, వేదనతో ఒక మాట పలుకుతున్నాడు. నా దేవా, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి? ఆ గెస్తమనే తోటలో బలపరిచిన ఆ తండ్రి సిలువలో ఆయన బలపరచలేకపోయాడు. అప్పుడు కుమారుడు పరిశుద్ధమైన జీవితంలో ఉన్నాడు. సిలువ శ్రమను అనుభవించడానికి సిద్ధమైపోతున్నాడు కాబట్టి ఆయన దాని గురించే ఈ లోకానికి వచ్చాడు. దాని గురించి ఆయన సిద్ధమైనట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూసినట్లయితే, మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూసినట్లయితే 15:33 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తనీ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. దగ్గరలో నిలిచిన వారు కొందరు ఆ మాట విని ఇదిగో ఏలీయాను పిలుచున్నాడని అనేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చాలా మంది అనుకుంటున్నారు ఏలియా వీన్ని దింపవచ్చునేమో చూతుమని అంతటా ఆ మాట పలుకుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ నిల్చున్న వారి మాట పలికినప్పుడు అక్కడ కూడా అవహేళన చేసినట్టుగా మనం చూడగలుగుతాం. ఏలి ఏలి లామా సబక్తనీ అంటే నా దేవా, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపోయిన ఆయన మాట్లాడుతుంటే అప్పుడు కూడా ఆ ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. అప్పటికి కూడా ఈయన చీకటి కమ్మింది అంటే సృష్టి యావత్తు ఆయనకు లోబడుతుంది, ఆయనకు భయపడుతుంది. సృష్టి యావత్తు ఆయన యొక్క మరణాన్ని భరించలేకపోతుంది, ఆయన యొక్క వేదనను భరించలేకపోతుందని అక్కడున్న ప్రజలు గమనించలేకపోయారు. అప్పటికి అవహేళన చేస్తున్న ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అని మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఇంకా ఆ సిలువ దగ్గర నిలిచిన ఆ మనుషుల వలె నీవు కూడా ఉన్నావేమో. ఆయన మరణాన్ని, ఆయన వేదన్ని, ఆయన త్యాగాన్ని నువ్వు కూడా గమనించలేకుంటున్నావేమో. అర్థం చేసుకో, ఆలోచన చెయ్యి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గురించి, నా గురించి తండ్రి తన కుమారుని చేయి విడవలసి వచ్చింది. తండ్రి ఎడబాటు చేసుకోవాల్సి వచ్చింది. తండ్రి కుమారుని ముఖము చూడకుండా వెనుదిప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తన చెయ్యి ఎందుకు విడిచాడంటే నిన్ను పైకి లేవనెత్తడానికి, నీకు చెయ్యి అందించడానికే తన కుమారుని చెయ్యి విడవలసి వచ్చింది. నిన్ను రక్షించుకోవడానికే తన కుమారుని మరణానికి అప్పగించవలసి వచ్చింది. నిన్ను ఆ పాప బంధకాల నుంచి విడిపించడానికి, నిన్ను ఆ వేదన నుంచి, ఆ శోధన నుంచి, ఆ మరణమైన జీవితం నుంచి బయటికి తీసుకురావడానికి తన కుమారుని మరణానికి, వేదనకి, తన కుమారుని బలియాగానికి అప్పగించవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ త్యాగాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆ ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆలోచన చెయ్యి. ఎందుకు దేవుడు ఆ ప్రేమనిస్తున్నాడంటే యోహాను సువార్త 3:16లో ఉంటది. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించెను. అందుకు ప్రేమించడానికి గాని తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి అప్పగించాడు. శాపానికి అప్పగించాడు. పాపానికి, మరణానికి అప్పగించాడు. నిన్ను నన్ను రక్షించడానికి. ఈ లోకాన్ని అంటే నీవు లోకంలో ఉన్నావు. నిన్ను నన్ను రక్షించడానికి లోకాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి లోకాన్ని రక్షించుకోవడానికి తన కుమారుని మరణానికి అప్పగించవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే 2000 సంవత్సరాల క్రితం మనకు కనిపిస్తుంది బైబిల్‌లో. అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ మోరియా పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు ఇసాకు అడుగుతున్నాడు, నా తండ్రి ఏది బలి ఇవ్వడానికి పశువు ఏదని అడుగుతున్నప్పుడు యెహోవా ఈరే అంటున్నాడు. అక్కడ దాకా తీసుకెళ్లి ఆ మోరియా పర్వతం మీద ఇసాకు 2 చేతులు కట్టేసి ఆ బలి మీద పెట్టినప్పుడు అప్పుడు అడిగి ఉండవచ్చు ఇసాకు, ఇంకా ఇంకా అడుగుతూ ఉండవచ్చు, నా తండ్రి బలి ఏది అన్నప్పుడు ఇసాకు కొంతవరకు అర్థమైపోయి ఉండవచ్చు. అదోనై మాట్లాడాడు. అదోనై చెప్పిన మాట ఏందంటే నిన్నే బలిగా ఇవ్వమన్నాడు.
అప్పుడు ఆ కుమారుడు ఇస్సాకు అనుండొచ్చు. అదోనై చెప్తే ఖచ్చితంగా దేవుడు చెప్తే ఖచ్చితంగా నన్ను బలివ్వు డాడీ. నా తండ్రి ఖచ్చితంగా నన్ను బలివ్వు. ఆయన కొరకు, ఆయన చెప్పిన మాట కొరకు నేను ఖచ్చితంగా లోబడతాను. తండ్రి నువ్వు వయస్సు అయిపోయినవాడు. నన్ను లేవటం నీ వశం గాదు కాబట్టి, నేనే బలిపీఠం మీద పడుకుంటాను. నా చేతులు బిగ్గరగా కట్టెయి. ఎందుకు చేతులు కట్టేయమంటాడంటే, ఒకవేళ నా తల నువ్వు శిరచ్ఛేదనం చేసినప్పుడు, నా తల నరికినప్పుడు మొండెం కొట్టుకుంటూ కింద పడిపోతావు. నన్ను నువ్వు లేపలేని వాడిగా ఉంటావు. కాబట్టి నేను ఆ కట్టెల మీద, ఆ బలి మీద నేను పడుకుంటాను. నువ్వు నన్ను బలిచ్చేసేయి. ప్రియమైన దేవుని బిడ్డారా, లోబడినట్లుగా అదే పర్వతం మీద సేమ్ యేసు ప్రభువారు మన కొరకు, నీ కొరకు, నా కొరకు తండ్రి మాటకు లోబడి, తండ్రి మాటకు విధేయుడై ఈ లోకానికి నీ కొరకు, నా కొరకు ఈ లోక పాపాన్ని తన మీద వేసుకొని ఆ శిలువలో బలి అవుతున్నట్టుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఎడబాటొచ్చింది. ఆ రక్షణ మార్గంలో ఆ యొక్క బాధను, ఆ యొక్క వేదనని ఆయన భరించాడు. బాధ పడనివాడు, బాధను భరించని వాడు ప్రేమను చూపించలేడు. యేసుక్రీస్తు ఆ శిలువలో బాధను భరించాడు కాబట్టి తన ప్రేమను చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రిని కుమారుని ఎడబాటు లభించినప్పుడు తండ్రి అయిన దేవుడు బాధను భరించాడు కాబట్టి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనే మాట మనకు కనిపిస్తుంది. ఆయన అక్కడ నీ కొరకు, నా కొరకు అడ్డుపడవలసి వచ్చింది. అక్కడ ఆయన మరణించవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దగ్గర అడ్డుపడ్డ దేవుడు ఈ శిలువ దగ్గర అడ్డుపడలేదు. ఎందుకంటే నీ గురించి, నా గురించి ఆయన మరణించాలి కాబట్టి. గెత్సేమనే తోటలో దూతను పంపిన దేవుడు ఇక్కడ కుమారుని యొక్క మరణం నుంచి విడిపించడానికి దూతను పంపలేదు. ఎందుకంటే నీ కొరకు, నా కొరకు. ఆయన మన గురించి అంధకారం అనుభవించవచ్చు. మన గురించి వేదన అనుభవించారు. మన గురించి ఆయన అపవిత్రం అనుభవించారు. మన గురించి ఆయన పాపాన్ని అనుభవించారు. మన గురించి ఆయన ఒంటరితనాన్ని అనుభవించారు. మన గురించి ఆయన ఎడబాటును అనుభవించాల్సి వచ్చింది. కేవలం నీ కొరకు, నా కొరకు మాత్రం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు తండ్రి యొక్క ఎడబాటును, తండ్రి యొక్క ఒంటరితనాన్ని, ఆ యొక్క కుమారుని యొక్క వేదనని అర్థం చేసుకొని, నా గురించే తండ్రి ఆ రోజు బాధపడ్డాడు. బాధపడ్డవాడే ప్రేమించగలుగుతాడనే సత్యాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. ఇంగ్లాండ్ దేశంలో ఒక జడ్జి ఉన్నాడు. తన కూతురుంది. తన కూతురు ఒకరోజు తండ్రి ఒక పార్క్ చేసిన ఒక కారు, మూలవబడిన ఒక కారుని తీసుకొని తండ్రికి తెలియకుండా కూతురు కారు డోర్ తీసి కీ ఆన్ చేసి హఠాహుటిగా వెళ్ళిపోతుంది. ఆ తండ్రి చెప్తున్నాడు దానికి, బ్రేకులు లేవమ్మా, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే ఆ కుమార్తె వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి నా కుమార్తె రిపేర్ అయిపోయిన కార్‌ని, అది రిపేర్‌లో పడిపోయింది. బ్రేకులు ఫెయిల్ అయిపోవడం వల్ల నేను దాన్ని మూలకు పెట్టినా. నా కుమార్తె వినిపించుకోకుండా నేను లేని సమయంలో, నేను చూడని సమయంలో ఆమె తీసుకొని వెళ్ళిపోతుందని. కుమార్తె వెంబడి ఇద్దరు పోలీసులు వెంబడిస్తుంటే నా తండ్రి ఎంత కఠినాత్ముడు, పోలీసుని పంపిస్తున్నాడని లోపల అనుకుంటుంది. అలా స్పీడ్‌గా వెళ్తుంది. కానీ బ్రేకేద్దామంటే మనుషులు ఎదురుగా వస్తున్నారు. బ్రేకేద్దామంటే ఆమె బ్రేకులు ఫెయిల్ అయింది. వెళ్లి ఒక మనిషిని గుద్దింది. ఆ ముసలాయన చనిపోయాడు. ఎళ్లి ఒక చెట్టుకు గుద్దింది. అక్కడనే ఆగిపోయి స్పృహ తప్పిపోయింది. హాస్పిటల్‌లో పడేశారు. ఆమె స్పృహ తప్పిపోయి 3 రోజుల తర్వాత ఆ తర్వాత పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్ట్‌కి తీసుకొచ్చారు. ఆ కోర్ట్‌లో జడ్జి ఎవరంటే తన తండ్రే. అప్పుడు తండ్రి తీర్పు ఇస్తున్నాడు. జడ్జిగా ఉన్న తండ్రి. ఈ యొక్క ఆమె వయస్సు లేదు. కారు నడిపే లైసెన్స్ లేదు. రోడ్డు మీద కారు తీసుకొని బ్రేకులు లేని ఒక పాడైపోయిన కారును తీసుకొచ్చి ఒక మనిషిని గుద్ది చంపింది. 3 నేరాలు చేయడం వల్ల ఈమెకు శిక్ష అమలు చేయాలని అందరూ జడ్జి ఏం తీర్పిస్తాడో అని ఆలోచన చేస్తారు. అప్పుడు ఒక మాట చెప్పాడు. ఈమె వయసు లేనందువలన 10 పౌండ్లు ఈమె కట్టాలి. ఆ రీతిగానే ఈమెకు లైసెన్స్ లేనందువలన 20 పౌండ్లు కట్టాలి. ఆ రీతిగానే ఒక మనిషిని చంపినందువలన ఈమె 10 కొరడా దెబ్బలు తినాలి అని. అప్పుడు అందరూ సణుక్కున్నారు, గొణుక్కున్నారు. తన సొంత కుమార్తె గూడా జడ్జి న్యాయం చూపట్లేదే. తన పట్ల ఈమెకు గురించి ఆయన ఆలోచన చేయలేదు అసలు. ఈమె కుమార్తెనా, ఇంత ప్రేమ చూపించిన కఠినాత్ముడిగా ఉన్నాడు అని అందరూ సణుక్కున్నారు, గొణుక్కున్నారు. అప్పుడు ఈయన పక్కన రూమ్‌కొచ్చి తన జడ్జి వస్త్రాల్ని, నల్ల కోట్‌నంతా పక్కన పెట్టేసి, ఆ తర్వాత ఆ కుమార్తెను పిలిచి ఒక చెక్ మీద సంతకం చేసుకొని, ఈ 30 పౌండ్ల మీద సంతకం పెట్టి డబ్బు నీదవుతుంది. తీసుకెళ్ళి అక్కడ కట్టేసేయి కోర్ట్‌లో. కట్టేసిన తర్వాత ఒక శిక్ష నుంచి నేను తప్పించుకున్నాను. ఇంకొక శిక్ష 10 కొరడా దెబ్బలు కొట్టాలి. ఆ కొరడా దెబ్బలు కొట్టే ఆయన వచ్చి
సార్ మీ కూతుర్ని ఎలా కొట్టగలుగుతానంటే, నేరస్తురాల్ని ఖచ్చితంగా శిక్షించవలసిందే. అది నా కూతురైనా, నీ కూతురైనా ఎవరైనా సరే శిక్ష వేయవలసిందే. అప్పుడు ఆ యొక్క కొరడా దెబ్బలు కొట్టే ఆయన జడ్జి గారి కుమారుడిని కొట్టలేక కళ్ళు మూసుకొని కళ్ళకు చెయ్యి అడ్డు పెట్టుకొని కొరడా తీసి 10 దెబ్బలు ముగించాడు. ఆ తర్వాత భయంతో బిక్కుబిక్కుమంటూ బాధతో ఆ యొక్క చెయ్యి తీసేసరికి అక్కడ కుమార్తె లేదు. జడ్జి గారి వీపు పైన 10 కొరడా దెబ్బలు. అయ్యో! నిన్ను కొట్టానయ్యా అని ఆయన బాగా మోకరించి ఏడుస్తూ మొరపెడుతున్నాడు. కానీ ఆ జడ్జి తన కుమార్తెను దగ్గర తీసుకొని చెప్పిన మాటేందంటే, "నీ గురించి నేను ఈ బాధను అనుభవించాల్సొచ్చింది." ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తప్పు నువ్వు నా మీద వేసుకున్నావు. ఇకెన్నడూ నువ్వు అలాంటి పనులు చేయొద్దు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధ అనుభవించినాడే ప్రేమను వ్యక్తం చేయగలుగుతాడు. ఆ సిలువలో నీ గురించి, నా గురించి యేసు ప్రభువారు బాధను అనుభవించి, మనకు రక్షణ మార్గాన్ని, రక్షణ భాగ్యాన్ని, మరలా మనం పాప భాగంలోకి వెళ్ళకుండా మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆ మరణపు ఊబి నుంచి, ఆ నరకం నుంచి, నిత్య నరకం నుంచి మనం తప్పించడానికి తన మీద శిక్ష వేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధను అనుభవించిన వాడే ప్రేమించగలడు. కాబట్టి నీ గురించి, నా గురించి ఆయన బాధను అనుభవించి, తండ్రితో విడిచిపెట్టిన భాగ్యాన్ని విడిచిపెట్టి, రిక్తునిగా చేసుకొని, ఎడబాటు వచ్చి, ఒంటరితనంలో ఆయన ఉగ్రత తన మీద వేసుకొని, శాపాన్ని తన మీద వేసుకొని, పాపాన్ని తన మీద వేసుకొని, శిక్ష భరించాల్సొచ్చింది. కాబట్టి ఈరోజు నిన్ను అడుగుతున్నాడు ప్రభు. ఒకవేళ నువ్వు ఆయన చేయి విడిచి లోకానుసారమైన చేతుల్లో పట్టుకుంటున్నావే అడుగుతున్నాడు. నా చెయ్యి ఎందుకు విడిచావు? నువ్వు వెతికి రాలేవని ఆయన నీ గురించి వెతికొచ్చి తన చెయ్యి అందిస్తే, తన చెయ్యి విడిచిపెట్టి నువ్వు లోకాల్లో ఏ బంధం చెయ్యి పట్టుకుంటున్నావో కాని వారిని చెయ్యి పట్టుకొని నువ్వు బాధపడుతున్నావు. దేవునికి నీ చెయ్యి అందించు. దేవుడు నిన్ను రక్షిస్తాడు, కాపాడతాడు. బట్ అట్టి కృప పరిశుద్ధాత్మ అందరికి కలుగజేయండి గాక. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా ఈ యొక్క సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం ఆయన. బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ కృపను దయచేయండి. మాట్లాడిన ప్రతి మాటలో నాయన మా గురించి, నా గురించి కేవలం నా గురించే నాయన నీ సిలువలో బలియాగమైన దేవుడు నాయన. నా గురించే ఆ కలువరి గిరిలో బలియాగమైన దేవుడు నాయన. కేవలం నేను చేసిన పాపం గురించే తండ్రితో విడిచిపెట్టని భాగ్యాన్ని విడిచిపెట్టిన ఆయన అయ్యా తండ్రి అనవలసిన భాగ్యాన్ని కోల్పోయి ఆ శిక్షను ఎడబాటును భరించి ఒంటరితనంలో అంధకారంలో నాయన ఆ చీకట్లో బాధను అనుభవించిన దేవుడు నాయన. ఈరోజు నేను అర్థం చేసుకోకుండా నాయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన నీవు నన్ను ప్రేమించిన నీవు అర్థం చేసుకోకుండా నాయన లోకానుసారమైన జీవితం నేను పడిపోయి ఉన్నానేమో, నీ నుంచి పారిపోయి ఉన్నానేమో, నన్ను క్షమించి మన్నించి మరలా నీ హక్కున చేర్చుకోండి, నన్ను కౌగిలించుకుని హక్కున చేర్చుకునే దేవుడు నాయన. కేవలము నీ పాపము నాకు అడ్డుగా ఉన్నది. నన్ను అనుసంధానం చేయడానికి నా ముఖం కనిపించకుండా కేవలం నీ పాపమే అడ్డుగా ఉన్నదన్నావు నాయన. ఆ పాపాన్ని తొలగించుకొని పవిత్రపరిచి రక్తంలో కడగండి, తుడవండి, పరిశుద్ధపరిచి అటు కృప మా అందరికి దయచేయండి. యేసయ్య నామమున అడుగుచున్నాం మా తండ్రి. ఆశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం తలలోంచి మనకును సజీవాహిని వీక్షకులు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నీడ నడిపించి కాపాడుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.